హాయ్ గైస్, చాలామందికి ప్రైవేట్ బ్యాంకులో ఏ విధంగా పర్సనల్ లోన్ అప్లై చేయాలో తెలియకపోవచ్చు. మరికొంతమందికి మనకి ఆల్రెడీ శాలరీ అకౌంట్ ఉంది కదా, సో మనకి పర్సనల్ లోన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, దానికి పెద్దగా డాక్యుమెంటేషన్ అవసరం లేదని అనుకుంటారు. అలాగే ఇంకొంతమంది అయితే మనము చాలా బిజినెస్ చేస్తున్నాం, సేవింగ్ అకౌంట్లో మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి, అవి చూసే మనకి బిజినెస్ లోను పర్సనల్ లోను బ్యాంక్ ఇచ్చేస్తుంది ఈజీగా అనుకుంటారు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గాయస్, ఇక్కడ ప్రైవేట్ బ్యాంక్ అయినా గవర్నమెంట్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా సరే ఒకే పాలసీ యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్ ప్రకారమే మనకి పర్సనల్ లోన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది. బట్ వాళ్ళ బ్యాంక్స్లో డాక్యుమెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రజెంట్ మనము ఒక ప్రైవేట్ బ్యాంక్లో పర్సనల్ లోన్ ఏ విధంగా అప్లై చేయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గాయస్, ఈ ప్రైవేట్ బ్యాంక్ విషయాల్లోకి వస్తే మనకి టాప్ పొజిషన్ ఉన్న హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, వీటిలో పర్సనల్ లోన్ అప్లై చేయాలంటే మీ దగ్గర అవైలబుల్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్ మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్, అలాగే పాన్ కార్డ్, 3 months పే స్లిప్స్, ఫామ్ 16 అండ్ శాలరీ అకౌంట్. ఇఫ్ మీ శాలరీ అకౌంట్ అదే బ్యాంకుతో ఉంటే మీరు ఎటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అప్లై చేస్తున్న బ్యాంకులో మీ శాలరీ అకౌంట్ లేని పక్షాన మీరు ఏ బ్యాంకులో అయితే శాలరీ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ యొక్క లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం ఉంటుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఈ కరెంట్ అడ్రస్ ప్రూఫ్ అనేది మీ పేరు మీద ఉండాల్సిన అవసరం లేదు, బట్ అట్లీస్ట్ మీరు ఉంటున్న కరెంట్ అడ్రస్ ప్రూఫ్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ అలాగే వేరే ఏ డాక్యుమెంటెడ్ అయినా లైక్ రెంటల్ అగ్రిమెంట్ అయినా సరే ఖచ్చితంగా ఉండాలి. సో గైస్, ఇవి అన్నీ బేసిక్ అండ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్. ఇవి కూడా ఓన్లీ మీ యొక్క లోన్ లాగిన్ ప్రాసెస్కి మాత్రమే బ్యాంక్ వాళ్ళు అడుగుతారు. బట్ ఆఫ్టర్ లోన్ లాగిన్ చేసిన తర్వాత డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొఫైల్ ఇంకా వేరే డాక్యుమెంట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, ఇవి అన్నీ కేవలం ఎవరికైతే శాలరీ క్రెడిట్ అవుతుందో అది ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇవి డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళు మాత్రమే పర్సనల్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు మాత్రమే పర్సనల్ లోన్ అనేది ఈ బ్యాంక్స్లో పొందే అవకాశం ఉంటుంది. మరి బిజినెస్ చేసే వాళ్ళకి పర్సనల్ లోన్ ఇవ్వరా, మాకు ఏ చాయిస్ లేదా అని మీరు అడగచ్చు. బట్ ఇక్కడ వాళ్ళకి ఇస్తారు, బట్ దాన్ని పర్సనల్ లోన్ అనరు, దాన్ని బిజినెస్ లోన్ అంటారు. సో బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం పర్సనల్ లోన్ అనేది ఇవ్వడం జరగదు, వాళ్ళకి కేవలం బిజినెస్ లోన్ మాత్రమే ఇస్తారు. సో ఆ బిజినెస్ పర్సన్కి ఏ విధంగా ఇస్తారు, ఎటువంటి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఈ వీటన్నిటి గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో అనేది డెడికేట్ టు ఓన్లీ పర్సనల్ లోన్ మాత్రమే. ఇదే కాదు ఫ్రెండ్స్, నేను ఒక ప్రైవేట్ బ్యాంకులో వర్క్ చేస్తున్నా, సో అది లోన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నా. సో కేస్ టు కేస్ ఏ విధంగా ఉంటుంది, కేస్ టు కేస్ రిజెక్షన్ స్టేటస్ ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, ఈ కారణాలన్నీ కేస్ టు కేస్ స్టడీ లాగా మన ఛానల్లో వీడియో చేయబోతున్నా. సో వాటన్నిటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అండ్ అలాగే ప్రతి వీడియో మీరు మిస్ కాకూడదు, మీకు ముందుగా తెలియాలనుకుంటే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ డౌట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.